34 లోక్సభకు 2 మాత్రమే వచ్చాయి. 39 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 2 టీడీపీకి వచ్చాయి. ఇది రిజల్ట్. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు అధికార పార్టీ వైపే ఉంటారు. మెజార్టీ మోర్ దాన్ 70-80%. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడుతుంది. మనం ప్రతిపక్షాన్ని గెలిపిస్తే ఇక్కడ నిధులు రావు అనే ఉద్దేశంతో ఏదైతుందో అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఎవరున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రము ఫేవర్ గా ప్రభుత్వానికి వస్తాయనే నా ఉద్దేశము. అందుకోసం పగటి కళ్ళలు కనకు కేటీఆర్ ఖచ్చితంగా 2/3 మోర్ దాన్ 70% మున్సిపాలిటీస్లు కానీ, జడ్పీలు కానీ, ఎంపీపీలు కానీ, రైతు సంఘం కానీ, కోఆపరేటివ్ ఎలక్షన్ కానీ, ఏ ఎన్నికలు వచ్చినా నీటి సంఘాలు కానీ అన్ని మోర్ దాన్ 70% కాంగ్రెస్ కే ఇక్కడ కట్టబెడతారు ప్రజలు అనేది గత రిజల్ట్ చూసినప్పుడు. చెప్పలేము మరి నువ్వు అంటున్నావు ఏం మాయ చేస్తావో. ఇంకొకటి ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళడం రావడం చూస్తాం. ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్ళబోతున్నా అంటున్నాడు. ఇంత జరుగుతున్నా గానీ కుటుంబంలో కూతురు కొడుకు మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా కేసీఆర్ ఎందుకు ఒక్క మాట మాట్లాడట్లేదు? అసలు ఎందుకు బయటకు రావడం లేదు? ఆయన తత్వం ఎంతమ్మా. ఆయన చంద్రబాబు గారి క్యాబినెట్ లో ఉంటే క్యాబినెట్ మీటింగ్ పోతుండే, ఫోనే అవైలబుల్ లేడు. ఎట్లా కదమ్మా అసెంబ్లీ వస్తలేడు. తెలంగాణ బిల్లు పెట్టినాడు, తెలంగాణ పార్లమెంట్ లో ఉండడమ్మా. కేంద్ర మంత్రిగా కార్మిక మంత్రి ఉంటే ఎప్పుడు కానీ యూపీఏ ప్రభుత్వం అప్పుడు 149 ఎంతో కాంగ్రెస్, వీళ్ళు ఒక 5, సిపిఐ 10, సిపిఎం 42, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 మంది లెఫ్ట్, వాళ్ళ ఒక సేమ్ కాంబినేషన్. ఈ 56 మంది ప్రధానమంత్రి దగ్గరికి, మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి మేము రైల్వేది, బ్యాంకులు, నిత్యం ఏదైతుందో లేబర్ ఇష్యూస్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మాకు లేబర్ మినిస్టర్ మేము క్వశ్చన్ చేస్తే పార్లమెంట్ వస్తలేడు, ఆఫీస్కి వస్తలేడు, ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేడని చెప్తున్నారు. మాకు లేబర్ మంత్రిని చేంజ్ చేయమని ప్రధానమంత్రి దగ్గరికి ఫిజికల్ గా 56 మందిలో 41 మంది, 56 సంతకాలు, 41 మంది ఫిజికల్ గా మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయారు. ఎవరు? కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లికన్. 41 మెంబర్స్ సంతకాలు 56 మంది పెట్టి లేబర్ మినిస్టర్ చేంజ్ చేయన్నారు. ఆయన దుస్థితి అంతే. రాజా మహారాజా. ఎందుకంటే వాళ్ళ నాయన దగ్గరనే నైజాం పనిచేసిండు, వాళ్ళ తాత దగ్గర. చిన్న కడు దరిద్రం. సెక్రటరీ రాలే కదమ్మా, అంత సుందరం కట్టి సెక్రటరీ రాలే కదా. ప్రగతి భవన్ కట్టుకొని అక్కడ కూడా లేడు కదమ్మా. పోయి ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు కదా. వ్యవసాయ క్షేత్రం తెలుపుతామా మీకు. ఎలక్షన్ ముందు ఎలక్ట్రానిక్ ప్రింట్ మెయిన్ కృష్ణారావు గారు అని అందరూ బాబాయ్ అందరూ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, క్రానికల్, భూమి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ గా చనిపోయాడు అతను. గౌరీ గారు అనేది ఏదైతుందో చీఫ్ రిపోర్టర్ క్రానికల్ లో ఉండే మెయిన్ ఇద్దరు. ఒక 150 మందిని తీసుకెళ్లి ఎర్రవేలి క్షేత్రానికి, ఇగో నేను ఎకరానికి 70 లక్షలు పంట అప్పుడు క్యాప్సికం పండించాడు. 70 లక్షలు రాలే, అది ఇన్కమ్ ట్యాక్స్ కోసం హైప్ క్రియేట్ చేశాడు. కొనేటోళ్ళు ఇచ్చినట్టుగా రిసిప్ట్ ఇచ్చేదంతా ఐటీ జీవితానికి నేను పండిస్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు 30 గ్రామాలు, అంటే ఉమ్మడి జిల్లాలు అప్పుడు 10 అంటే సిటీ తీసేయండి, 9 జిల్లాలో 30 గ్రామాలు దత్తత తీసుకొని బ్యాంక్స్ తో టైప్ చేసి నేనేదైతే పంట పండిస్తున్నో ఆ విధంగా ఎకరానికి 70 లక్షలు పండిస్తున్నా, 1 కోటి పండించచ్చు. ఇటువంటి పంటలు పండించే ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఆయనే వడ్లేసుకుంటుండే కదమ్మా. 70 లక్షల పంట ఎందుకు పండిస్తలేడు మరి? ఇప్పుడు ఆనే ఉంటుండే కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనే ఉన్నాడు, నెలకి 20 రోజులు. ఇప్పుడు ఆనే ఉన్నాడు. ఏడవైంది ఆ పంట? క్యాప్సికం ఎక్కడ పోయింది? ఇదన్నీ పత్రికలో పండించింది కదమ్మా. నా దగ్గర ఉంది, ఇప్పుడు చూపాలని చూపుతాను. క్యాప్సికం 70 లక్షల రిసిప్ట్లు చూపెట్టాడు. దొంగ లెక్కలు, ఐటీకి దొంగ లెక్కలు. తో ఇటువంటి వాడు ఏదైతుందో ఇవాళ ఎందుకు రాలేదు కొడుకు బిడ్డ అంటే ఆయనకి ఏం లేదమ్మా. మీకు ఒకటే చెప్తా. ఆయన ఏమన్నాడంటే అధికారంలోకి ఉంటే ప్రజల దగ్గరకు వచ్చే అర్హత ఉంటది, అధికారంలో లేనప్పుడు నేను ఎందుకు వస్తా ప్రజలకు అన్నాడు. అధికారంలో ఇప్పుడు రాలే కదమ్మా. మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ లేదు, అసెంబ్లీకి రాలే. ఇక్కడ జవాబు ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా, అక్కడ లేబర్ మినిస్టర్ గా పార్లమెంట్ కి రాలే. సంతకం కూడా దొంగ సంతకం పెట్టించిండు అని తెలుసు కదా. ఆయన దిలీప్ ఆయన దగ్గర పనిచేసిన అని చెప్పిండు కదా. ఎక్స్ఎమ్మెల్సీ ఆయన దగ్గర పిఎస్ గా చేసిండు కదా. అధికారి కదా, నీతి నిజాయితీగా ఉన్న అధికారి కదా దిలీప్ గారు, కపల్ బాయ్ దిలీప్ గారు. ఇది వాస్తవమమ్మా, వాస్తవము. ఆయన ప్రజల దగ్గరికి అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఉద్యమం నడుస్తున్నాయమ్మా. ఇంటి పక్కకే ఆఫీసు రాకపోతుండే. మొదలేమో అక్కడ జలదృశ్యం సెక్రటరియట్, తర్వాత ఎమ్మెల్యే కాలనీ, ఈ కట్టినాక ఇంటి పక్కే కదమ్మా.
50 గజాల్లో రాలే కదమ్మా. ఎప్పుడైనా మీటింగ్ వస్తే సార్ మీరు వస్తలేరు, అక్కడికి వస్తే కలవరు, ఇంటర్వ్యూ పొద్దున వస్తే మధ్యాహ్నం దానిక కూర్చుంటున్నాం, లంచ్ అప్పుడు అందరినీ పిలుస్తాడు, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ రేపు కలుద్దామంటాడు, ఏం మాట్లాడాడు. అయితే మీటింగ్ లో నిలదీస్తే ఇక రేపటి నుంచి నేను వస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిందంటే డిన్నర్ వరకు ఈయన లంచ్ ఇక్కడనే తింటా అని చెప్పాడు. ప్రతిసారి ఇదే చెప్పడు. అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాడు, కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు కదా, కుర్చీలు వేసుకొని. ఈవెన్ సిటీ ఎమ్మెల్యేలను ఒకసారి మీటింగ్ పెట్టి సిటీ రూపురేఖలు మార్చడానికి అన్నాడు. ఏ రోజు 9.5 సంవత్సరాల్లో సిటీ ఒక ఎమ్మెల్యేలను ఎప్పుడు మీటింగ్ పెట్టలే, ఒక అసెంబ్లీలో 3-4 సార్లు చెప్పాడు. అన్ని అబద్ధాలమ్మా, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అందుకోసం ఆయన ఉంటాడా ఉండడా, ఆయనకు కొడుకు బిడ్డ ప్రేమ అనేది ఎవరన్నా ఉండరంటే అది మూర్ఖత్వం. వాళ్ళు ఎడ్యుకేషన్ అమెరికాలో చేసేటప్పుడు వెకేషన్ కి ఇక్కడికి వస్తే 15 రోజులు ఉంటే కూడా ఏ ఒక్క రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయకపోతే వాళ్ళు తల్లి దగ్గర ఏడ్చుకొని 5-6 రోజులు ముందుగా ప్రీపోన్ చేసుకు పోయిండ్రు. రాజకీయాల్లో హరీష్ డామినేట్ చేసిన తర్వాత హరీష్ మీద వాళ్ళ సిస్టర్స్ 9 మంది సంబంధించిన కొంతమంది సిస్టర్స్ మళ్ళా కేర్ చేయడం లేదు, అంతా ఆయన చూస్తుండే కదా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అది. ఈవెన్ అతని సతీమణి కూడా రూమ్ లోకి పోవాలంటే మరి మామయ్య ఏం చేస్తాడు, నేను పోయి మాట్లాడొచ్చునా అని హరీష్ రావు పర్మిషన్ అడగాలి. అటువంటి పరిస్థితి ఉండే. సో అటువంటిది ఎప్పుడైతే హరీష్ రావు కాంగ్రెస్ లో మంత్రి అయి అక్కడ ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత కొంత అహంకారంగా ఈయన ఉన్నప్పుడు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు పితూరులు చెప్పారు, హరీష్ రావును దూరం పెట్టకపోతే మనల్ని ఖతం చేస్తాడు, అందరి ఆస్తులు ఎంత ఉన్నాయో అంత సంపాదించుకున్నాడు, మమ్మల్ని కేర్ చేస్తలేడు అన్నప్పుడు అప్పటి నుంచి కుటుంబ సభ్యుల్ని ఎంకరేజ్ చేయడం 2006 తర్వాత ఉప ఎన్నికల తర్వాత కేటీఆర్ గారు కానీ కవితను ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేసింది. అప్పటి వరకు వీళ్ళని దూరం పెట్టిన వాళ్ళు కేవలం హరీష్ రావు గురించి హరీష్ రావు మీద వాళ్ళ సిస్టర్స్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.